బద్రీనారాయణ ఆలయానికి మేము నా ఆశ్రమం నుంచి వెళ్ళే దారిలో ఈ వాటర్ ఫాల్ కనిపించింది. ఇవి కొండపై నుంచి సహజంగా వస్తున్నాయా లేకపోతే పైపుల ద్వారా కృత్రిమంగా పెట్టారా అన్నది అర్థం కాలేదు. దూరం నుంచి మాత్రం పైప్ ఒకటి కనిపిస్తుంది, కానీ నేనైతే బాగా దగ్గరకైతే వెళ్ళలేదు. సౌండ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నేను చూసేసి ఏదో జస్ట్ 1-2 ఫొటోస్, ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసేసి ఇంకా వచ్చేసాను. మళ్ళీ దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు చాలా చల్లగా ఉంది, అందుకని నేను త్వరగా వచ్చేసాను. నేను స్టార్ట్ అయిన తర్వాత లైటింగ్, సూర్యాస్తమయం టైంలో లైటింగ్ పెట్టినట్టున్నారు. దూరం నుంచి టెంపుల్ కనిపిస్తే జూమ్ చూసి తీశాను. మేమున్న సేవా సదనంకి వచ్చే దారిలో ఈ చిన్న బ్రిడ్జ్ ఉంది. దీన్ని చూస్తే రామ్ జూల్, లక్ష్మణ్ జూల్ లాగా ఋషికేశ్లోది అలా అనిపించింది నాకు. ఈ బ్రిడ్జ్ కూడా చూడడానికి చాలా బాగుంది. తర్వాత 20వ తారీఖు ఉదయాన్నే 4 గంటలకి లేచి రెడీ అయిపోయాం. ఎంత చల్లగా ఉంది అంటే అంత చల్లగా ఉంది వాతావరణం. బ్రష్ చేయడానికి కూడా ట్యాప్స్లో నీళ్ళు పట్టుకోవాలంటే కూడా ఎంత చలిగా ఉంది, అసలు పట్టుకోలేకపోతున్నాం ఆ నీళ్ళు అయితే మాత్రం. అంత చల్లగా ఉంది వాతావరణం. ఇంకా మేము 5 కల్లా బస్సు స్టార్ట్ అయిపోతుంది, వెహికల్ స్టార్ట్ అయిపోతుంది అని అన్నారు. మరలా తర్వాత లేట్ ఉంది అని అంటే సరే ఈలోపు మరలా ఒకసారి దర్శనానికి వెళ్ళి వద్దాము అని 6-6:30 కల్లా మరలా బద్రీనారాయణ ఆలయానికి వెళ్ళామన్నమాట. వెళ్ళే దారి అంతా కూడా చాలా చలిగా ఉంది. నేనైతే వెంటనే వచ్చేస్తాం కదా అని షూ వేసుకోలేదు. ఆ చల్లదనానికి కాళ్ళు చేతులు మొద్దుబారిపోతున్నట్టు అనిపించినాయి. ఎంత చలిగా ఉంది అంటే అంత చలిగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గరికి ఆ చలిలో చాలా లైన్ ఉంది. మరలా వెహికల్ టైం అయిపోతుంది, ఆ లైన్లో నుంచుంటే మరలా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక మేము దర్శనానికి వెళ్ళకుండా తిరిగి వచ్చేస్తూ బ్రహ్మకపాలం వెళ్ళి బ్రహ్మకపాలం చూసుకొని వచ్చే దారిలో వీడియో కాల్స్ చూపించి కొంతమందికి ఇంకా మరలా అక్కడి నుంచి బయలుదేరి రూమ్స్ దగ్గరికి వచ్చాము. వచ్చేటప్పుడు జస్ట్ కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. కానీ సూర్యకిరణాలు పడి కొండల మీద మంచు ఉన్న ప్రాంతమేమో వెండి బంగారు రంగులో మెరుస్తూ ఉదయం పూట చాలా అద్భుతంగా ఉంది వాతావరణం అంతా. అక్కడ మరలా నేను ఒక గమనించింది ఏమిటి అంటే తప్తకుండ దగ్గర కూడా వేడి పొగలు, అంటే తప్తకుండలో వేడికి ఆ పైకి వస్తూ ఉన్నాయన్నమాట పొగలు. ఫోటోలో కూడా అది క్లియర్గా కనిపించింది. ఆకాశంలో 8 అయిన చందమామ కనిపిస్తూ ఉంది. నాకు అది చాలా వింతగా కనిపించింది. అంత టైం